రామ్ గోపాల్ వర్మతో రష్మికనా? జనాలైతే చూసి షాక్ అయిపోతున్నారు. రష్మిక మందన ఆయనతో ఎందుకుంటుంది? పిచ్చి కాకపోతే సడన్‌గా చూస్తే రష్మికలాగుందట. నిజంగా రష్మికకి అంత కర్మేం పట్టింది? రామ్ గోపాల్ వర్మ ఒళ్ళో కూర్చొని వైన్ గ్లాస్ పట్టుకునేంత పరిస్థితికి రష్మిక అప్పుడే దిగజారిపోయిందా? బాబ్బాబు! అన్నవాడెవడైనా కనిపిస్తే ఇటు పంపించండి నాయన. కళ్ళకి కళ్ళద్దాలేసి పంపిద్దాం. నిజంగానే ఇప్పుడు ప్రస్తుతం ఖుషీగా ఉన్నాడు మన రామ్ గోపాల్ వర్మ. తన 'వ్యూహం' సినిమాకే క్లియరెన్స్ వచ్చింది. 'వ్యూహం' రిలీజ్ కాబోతుందంటూ రాత్రిపూట ఫుల్లుగా ఆయన ఎంజాయ్ చేసినట్టుగా తెలుస్తోంది. తన పక్కనే ఒక అందాల భామని కూర్చోబెట్టుకున్నారు. మొన్న సిరితో రకరకాల పోజులు పెట్టి ఫోటోలు దిగాడు వర్మ. ఇక ఇప్పుడు మరో అమ్మాయితో అయితే రచ్చ చేస్తూ 'వ్యూహం'ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే వర్మ సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా మరి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇలా అందరినీ ట్యాగ్ చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే వర్మ చేసిన ఫోటోలో షేర్ చేసిన ఫోటోలో ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. అందులో ఒక అమ్మాయి కనిపించిన తీరు, పెట్టిన పోజ్‌ని చూసి అందరూ రష్మిక మందన అనుకుంటున్నారు. ఏంటి ఈమె రష్మికనా? కొంపదీసి రష్మిక కాదు గదా! అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈ ఫోటోని చూసి అందరికీ గుండెపోటొచ్చేంత పనైంది. నిజంగానే మొత్తానికి ఆ ఫోటోలో ఉండేది అచ్చం రష్మికలాగా కనిపిస్తోందట. దీంతో అందరూ గందరగోళానికి గురయ్యారు. సో, మొత్తం ఫిబ్రవరి 23న 'వ్యూహం' సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ మేరకు వర్మ చేస్తున్న హంగామా అయితే మామూలుగా గాదు. అసలు ఈ సినిమాని థియేటర్‌లో గాని, ఓటీటీలో గాని ఎవరైనా చూస్తారా లేదా అన్నదే డౌటే. ఎందుకంటే వర్మ సినిమాలు సెన్సేషన్ క్రియేట్ చేసి చాలా కాలమే అయింది. వర్మ చిత్రాన్ని రిలీజ్‌కి ముందు మాత్రమే నేషనల్‌గా నిలుస్తున్నాయి. మరి విడుదల తర్వాత ఎవ్వరూ కూడా పట్టించుకోవడం లేదు. అసలు నిజంగానే ఇటువంటి విషయంలో ఎవ్వరు కూడా ఖాతరు చేయడం లేదు. ఈ విషయంలో 'వ్యూహం' సినిమా ఎలాంటి రిజల్ట్‌నిస్తుందనేది చూడాలి. మరి 'వ్యూహం' సినిమా వ్యూహాత్మకంగా అయితే అందరూ కలిసి బ్యాన్ చేస్తే బాగున్ను. అదో సినిమా, ఆయనొక డైరెక్టరు.